అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లోనే సేమ్ దీనికి రిలేటెడ్ విషయం ఏంటంటే లేటెస్ట్గా ఒక ఈవెంట్లో ఒక సదస్సులో ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయంటే రాముడు లక్ష్మణుడు వలస కూలీలు అని ఆయన కొన్ని కామెంట్స్ యూస్ చేశాడు. అండ్ మీరు కూడా ఆ వీడియో చూసాను అన్నారు ఇందాక మేము అడిగినప్పుడు. సో అలాంటి కామెంట్స్ అంటే బేసిక్గా ఏంటంటే ఎవరైనా అంటే పురాణాలని ఎంతోమంది మనల్ని నమ్ముతూ ఉంటారు, రాముడిని ఆరాధ్య దేవుడిగా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. సో ఇలాంటి టైంలో ఒక యాక్టర్ అలాంటి కామెంట్స్ చేయడం అండ్ దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. శ్యామ్ ఒక విషయం చెప్తాను. కమ్యూనిస్టులు, అందులో లెఫ్ట్ భావాలు, అందులో కొంత నాస్తిక భావాలు ఉన్నవాళ్ళు, అది ఏం విచిత్రము, రాముడు దేవుడు కాదు రావణాసుడు దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. మళ్ళీ ఇందులో మహిళావాదులు కూడా ఉంటారు. అవును. ఎవరు? మహిళా సంఘాలు, మహిళల కోసం పోరాడే మహిళ ఈవిడే రావణాసుడు దేవుడు అంటది. అంటే ఎవరన్నా వీళ్ళని ట్రైన్ చేస్తారా, బ్రెయిన్ వాష్ చేస్తారా నాకు అర్థం కాదు. రాముడు మంచోడు కాదు, రావణాసుడు మంచోడు, రావణాసుడు గొప్ప అని ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి భావాలు అర్థం కాదు. మళ్ళీ అగైన్ మహిళా స్వేచ్ఛ, ఒక మహిళని బలవంతంగా చెరపట్టిన రావణుడు గొప్పవాడు అంటారు, మళ్ళీ మహిళ కోసం పోరాడుతుంటారు. ఇక ఈయన ప్రకాష్ రాజు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే బేసికల్లీ ఈయన కూడా సేమ్, ఈయన లెఫ్టిస్ట్ భావాలు ఉన్న మనిషి. అందుకే ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళకి అగెనెస్ట్గానే స్టేట్మెంట్లు ఉంటా ఉంటాయి, ఫస్ట్ నుంచి తెలిసిందే మనకి. విచిత్రంగా రావణాసురుడిని గొప్ప చేసిన ఈయనతోనే దూకుడు సినిమాలో రావణాసురుడి బాణం వేసి కొట్టిస్తారు. బట్ సినిమా వేరు, రియాలిటీ వేరు. అదే అంటున్నా. దాంట్లో ఈయన పాయింట్ ఏంటంటే ఫెడరల్ సిస్టంలో మనమే చట్టాలు చేసుకునేట్టు ఉండాలి తప్ప వన్ నేషన్ వన్ థియరీ అని ఉండద్దు అని చెప్పి ఈయన వాదన అనమాట. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సెంటిమెంట్లు ఉంటాయి. సో కాశ్మీర్ వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, కన్యాకుమారి వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, గుజరాత్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ని గౌరవిస్తూ మనం కొన్ని చట్టాలు వాళ్ళే చేసుకునేట్టు ఉండాలి తప్ప మీరు ఇక్కడికి వచ్చి మలయాళం మాట్లాడండి, కేరళలో హిందీ మాట్లాడితే కుదరదు, ఇక్కడ మలయాళం నేర్చుకోండి. అగైన్ ఒక పక్క లిబరాలిటీ కోరుకుంటూ ఇంకో పక్క అవతల వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాం. అంటే అందరికీ బతికే అవకాశం ఉండాలి, అందరి మాట వినాలి. ఇప్పుడు ఇంత దేశంలో ఇంత రాష్ట్రం మలయాళం, కేరళ. ఇప్పుడు ఈ కేరళలో హిందీ కూడా చెలేగా అని చెప్పంటే మీకు ప్రాబ్లం. కేరళలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా మలయాళమే మాట్లాడాలి, తమిళనాడుకు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా తమిళమే మాట్లాడాలి అనే ఇది తీసుకురండి. మీరు ఇక్కడ హిందీని మాకు ప్రోత్సహించడం మేము ఒప్పుకోము అని చెప్పంటే, మరి ఇంత 150 కోట్ల దేశంలో అందరూ ఎక్కువ మంది మాట్లాడుతున్న భాష కదా, కాబట్టి ఈ లాజిక్ ఆలోచించు. 150 కోట్ల మందిలో ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి మీరు కూడా, ఏదో 2వ లాంగ్వేజో 3వ లాంగ్వేజో పెట్టుకోండి అని చెప్పంటే నీకు తప్పు అయిపోయింది అని అనిపిస్తే, ఇంత కేరళలో ఉన్న 5 కోట్ల మందో లేకపోతే 4 కోట్ల మందో, అంత కోట్ల మందిలో ఒక 1,00,000 మందో లేకపోతే 2 లక్షల మందో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకో. ఇప్పుడు ఇంతమందిలో కేరళని తక్కువ చేశారు నువ్వు అనుకుంటే, ఇంత కేరళలో నువ్వు వీళ్ళని తక్కువ చేశాను మేము అనుకోవాలి కదా. మాట్లాడరా వాళ్ళ ఇష్టం. వై డు యూ ఫోర్స్? అలాగే ఇక్కడ ఉండే వాళ్ళని హిందీ మాట్లాడమని నువ్వు ఫోర్స్ చేయకు, అలాగే అక్కడ కూర్చున్న నార్త్ ఇండియన్లో ఉన్న పెద్దలు ఖచ్చితంగా హిందీ భాష అవ్వాలని చెప్పి మీరు ఫోర్స్ చేయకండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకనివ్వండి. ఇకపోతే వన్ నేషన్ వన్ రూల్ అనేది కొన్ని చోట్ల ఉపయోగకరంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా చోట్ల అల్లర్లు తగ్గించడానికి ఈ తీరు ఉపయోగపడుతుంది. నువ్వు గమనించు, తమిళనాడుకి కేరళకి మధ్య ఇష్యూ చాలా ఏళ్ల నుంచి కావేరీ వాటర్. ఎప్పుడైతే ఇది స్పార్క్ అవుతుందో ఏం జరుగుతుందో తెలుసు నీకు? ఆ స్టేట్లో ఏది తమిళనాడులో కర్ణాటక వాళ్ళని, కర్ణాటకలో తమిళ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎలా టార్గెట్ చేస్తారు తెలుసా? ఫస్ట్ కనబడేది నంబర్ ప్లేట్లు. TN అని కర్ణాటకలో కనబడితే వేసి కొట్టడం, దాన్ని తగలెట్టేయడం. K అని చెప్పి తమిళనాడులో కనబడితే వీటిని కొట్టడం. ఇప్పుడు వన్ నేషన్ వన్ థియరీలో TN లేదు, KA లేదు, TS లేదు, AP లేదు, భారత్ అని పెట్టుకుంటే ఎవడు దీన్ని కొడతాడు చెప్పు? కొట్టరు కదా.
కాకపోతే ఇక్కడ లాస్ ఏంటి, రీజనల్గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పోయి మొత్తం సెంట్రల్ వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు అల్లర్లు తగ్గుతాయి, మనకు అన్ని రాష్ట్రాలు తిరిగే పవర్ కూడా వస్తుంది. పక్క స్టేట్కి వెళ్తే ఆ ఆర్టీఓ పట్టుకుంటాడో ఆ ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే అనే భయం లేకుండా వన్ నేషన్ అనుకున్నప్పుడు దేశం అంతా నాది, పక్క రాష్ట్రానికి పోయినప్పుడు నేను ఎందుకు కొనకాలి కదా, హెల్ప్ఫుల్లే కదా. మన దేశంలో ఒకటి వన్ నేషన్ వన్ థింగ్ అంటే కరెన్సీ, అది తప్ప మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేసుకుంటున్నారు. కానీ వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బీఫ్ ఫెస్టివల్స్, మేము బీఫ్ ఫెస్టివల్స్ చేసుకుంటే మా ఇష్టం. కేరళలో బీఫ్ నిజంగానే నేను పోతే కేరళ పోతే ఎంత ఇబ్బంది పడ్డానంటే ఒక వెజిటేరియన్ హోటల్ దొరకడం కష్టమైపోద్ది. కానీ చాలా మంది అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ దొరుకుతాయి అని అంటారు కదా కేరళలో. దొరుకుతాయి అంటే ఇప్పుడు మన వాళ్ళకున్న సెంటిమెంట్ ఏంటంటే పక్కన ఒకటి కూర్చొని చికెన్ తిన్నా మనం చేస్తాం కదా, పక్కన బీఫ్ పెట్టుకుంటే మనకు అది రకంగా ఉంటుంది చాలా మందికి. అది కొంచెం పోర్క్ పెట్టుకుంటారు కొంతమంది. అంతేందుకు మా ఆఫీస్లో ఒక ఆవిడ పోర్క్ తెచ్చుకొని మైక్రో ఓవెన్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఆ ఓవెన్లో ఎప్పుడు పెట్టుకోవాలి తర్వాత. అందులో అందరూ చికెన్ తినేవాళ్ళు ఉన్నారు, అందరూ వెజిటేరియన్ అన్ని రకాలు ఉన్నారు, కానీ ఒక సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళకి. సో అంటే జంతువులు అన్నీ ఉన్నాయి, ఆవు ప్రాణానికి ఎక్కువ విలువ. ఎందుకు, కోడిది ప్రాణం కాదా, కుక్కది ప్రాణం కాదా, మేకది ప్రాణం కాదా, ఆవుకు మాత్రమే ఎందుకు విలువ అంటే సింపుల్. తల్లి తర్వాత బిడ్డ పుట్టాక తల్లిపాల తర్వాత మనం ఆవు పాలే చేస్తాం. ఆవు అంటే అన్ని రకాలుగా, అసలు ఆవు పంచితం కావచ్చు, పేడ కావచ్చు, అన్ని రకాలుగా మనిషికి సర్వ్ చేస్తుంది ఆవు. తల్లి తర్వాత అంత స్థానం మనకి పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, మన వాల్యూస్ నరనరాలు నిండిపోయింది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల దండయాత్రలు జరిగి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇస్లాం రాజులు వచ్చారు, ఇలా వాళ్ళ అలవాట్లను తీసుకొచ్చారు ఇక్కడికి, అవి ఇక్కడ జనాల్లో తీసుకొచ్చారు. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత వాడికి పీకుతూ ఉంటుందేమో, ఇంకా తర్వాత అటు సైడు కేరళలో గట్టిగా ఉంటారు పాపం. సో కాబట్టి అక్కడ అది ఉంది, మనకి అది కొంచెం తప్పుగా అనిపిస్తుంది, వాళ్ళకి ఆ విలువలు తక్కువ అంతే. ఓకే, లేటెస్ట్గా ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు అంటే మేజర్గా ఏంటంటే రాముడు లక్ష్మణుడు వలస కూలీలు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళ భావజాలమే రావణాసురుడు దేవుడు, రాముడు తక్కువ అని. దానికి వాళ్ళు తీసుకునే ప్రైడ్ ఏంటంటే మళ్ళీ అగైన్ రీజనల్ ఫీలింగ్. రావణాసురుడు సౌత్, రాముడు నార్త్. నిజం చెప్పాలంటే రాముడు ఎక్కువ ఉన్నది ఎక్కడ, మన తెలుగు వాళ్ళ దగ్గర. మీకు తెలుసా రాముడు ఎక్కడికి వచ్చాడు, భద్రాచలంకి వచ్చాడు. 14 ఏళ్ళు ఇక్కడే వనవాసం కదా. అయోధ్య వద్దనుకుంది, నార్త్ వద్దనుకున్న వాడిని మన తెలుగు వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. హనుమంతుడు ఎక్కడవాడు, ఆ భద్రాచలం దగ్గరే కదా ఈయన గెలిచింది. వీళ్ళందరూ మన తెలుగు నేలలు నడయాడిన మహానుభావులు వీళ్ళంతా. సో ఈయనకి ఎక్కడో లంకలో పుట్టినవాడు మనవాడు, ఇక్కడ ఉన్నాడు మనవాడు కాదనిపిస్తుంది. అది సో ఈ వీళ్ళకి ఎవరో బ్రెయిన్ వాష్ చేస్తారు, వీళ్ళకి ఏవో మీటింగులు ఉంటాయి, ఈ మీటింగులు పెట్టుకొని ఇది ఎక్కిస్తూ ఉంటారు అనమాట.